సుజీదారా 2019లో రిలీజ్ అయిన కన్నడ మూవీ. న్యూస్ పేపర్లేసే కుర్రాడు ఒక అమ్మాయి వాష్రూమ్ లో స్నానం చేస్తుండడాన్ని వీడియో తీస్తాడు. దీనివల్ల ఎంతమంది లైఫ్లు తలకిందులు అయ్యాయి అనేదే ఈ స్టోరీ. మరిక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ సీన్ లో ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ షబీర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. యాక్చువల్ గా తను ఎక్కడికి వెళ్లాలో తనకే తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఇక కండక్టర్ షబీర్ కి టికెట్ ఇచ్చాక ఆ కండక్టర్ షబీర్ వైపే చూస్తూ నిన్నెక్కడో చూసినట్టుంది అని అంటాడు. అది విని కంగారు పడ్డ షబీర్ కండక్టర్ వెనక్కి వెళ్లి టికెట్స్ ఇచ్చి వచ్చేసరికే బస్ లో నుండి దిగేస్తాడు. తర్వాత షబీర్ చాలా విలేజెస్ తిరుగుతూ అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఏ విలేజ్ లో కూడా 1 మంత్ కంటే ఎక్కువగా ఉండకుండా తననెవరైనా గుర్తుపట్టినట్లు అనుమానం వస్తే ఇమ్మీడియట్ గా ఇంకో విలేజ్ కి షిఫ్ట్ అవుతాడు. ఇదే ప్రాసెస్ లో తను దుర్గాపట్నం అనే విలేజ్ కి చేరుకుంటాడు. అక్కడే ఒక రూమ్ తీసుకొని అదే ఏరియాలో జాబ్ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేస్తాడు. మరోవైపు రాజేశ్వరి అనే మరో అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ రాజేశ్వరికి యాక్టింగ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తను సుజిదారా అనే నాటకంలో మొదటి బహుమతి పొందింది. ఇక రాజేశ్వరి పర్సనల్ విషయానికొస్తే తనకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు బీరా. నిజానికి ఈ బీరా ఒకప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. రాజేశ్వరితో లవ్ లో పడ్డాక తను అవన్నీ మానేసి నార్మల్ లైఫ్ లోకి వచ్చేసాడు. ఇక ఈ రాజేశ్వరికి సీరియల్లో కానీ సినిమాలో కానీ హీరోయిన్ అవ్వాలనే ఆశ ఉంటుంది. ఇక బీరా రాజేశ్వరిని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేశాక రాజేశ్వరి తన గిఫ్ట్ ని బీరాకి ఇస్తుంది. యాక్చువల్ గా రాజేశ్వరి మదర్ కి రాజేశ్వరి యాక్టింగ్ వైపుగా వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ బహుమతిని చూసి తన మదర్ కోపడుతుందేమోనని భయపడే రాజేశ్వరి దాన్ని బీరాకి ఇచ్చేసింది. ఇటువైపు షబీర్ జాబ్ వెతుక్కోవడం కోసం బయటికి వెళ్తుంటే తన పక్క గది లాక్ చేసి ఉన్న ఆ గదిలో నుండి ఎవరో అమ్మాయి సౌండ్స్ వినబడుతూ ఉంటాయి. ఇది షబీర్ కి కొంచెం వియర్డ్ గా అనిపించినా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయితే అప్పుడే తను చూసుకోకుండా రాజేశ్వరికి డ్యాష్ ఇస్తాడు. దాంతో షబీర్ ఆమెకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఇటు రాజేశ్వరి కూడా షబీర్ ని తను ఎక్కడో చూశానని అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్ లో షబీర్ రామాయణ నాటకాన్ని చూడడానికి వెళ్తాడు. ఇక్కడే రంగా అనే మరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ రంగా బ్రేక్ టైమ్ లో తన వైఫ్ కి కాల్ చేస్తుంటే ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. ఇటువైపు షబీర్ కి తన సిచ్యువేషన్ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. ఇదే నాటకం చూస్తున్న ఒక వ్యక్తి షబీర్ ని గుర్తుపట్టడంతో వెంటనే షబీర్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత తను ఇంటికి చేరుకున్నాక మార్నింగ్ లాక్ చేసి ఉన్న తన పక్క గదిలో ఉన్న అమ్మాయి షబీర్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే కాసేపటికే ఆ అమ్మాయి లైట్ ఆఫ్ చేసుకొని సైలెంట్ అయిపోతుంది. కాసేపటికి షబీర్ వాటర్ తెచ్చుకుంటూ అదే గది దగ్గరికి వచ్చాక ఆ గదిలో నుండి రంగా బయటికి వస్తాడు. యాక్చువల్ గా ఈ రూమ్ రంగాదే. లోపల ఉన్న అమ్మాయి రంగా వైఫ్ పద్మ. ఈ రంగా ప్రతిరోజు వర్క్ కి వెళ్లేటప్పుడు పద్మాని లోపలే ఉంచి లాక్ చేసి వెళ్తాడు. ప్రతి రాత్రి బాగా డ్రింక్ చేసి వచ్చి పద్మాని దారుణంగా కొడుతూ ఆమెతో ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. పద్మ అరుపులు విన్న రాజేశ్వరి రంగాకి బుద్ధి చెప్పాలని వెళ్తుంటే రాజేశ్వరి మదర్ ఆమెను ఆపేసి నీ పనేంటో నువ్వు చూసుకోమని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత పద్మ టెర్రస్ పై కూర్చుండి ఏడుస్తుంటే ఇప్పటి వరకు ఆమె ఫేస్ ని చూడని షబీర్ ఒక్కసారైనా ఆమెను చూడాలని ట్రై చేస్తాడు. తను పద్మాని చూస్తుండడం పద్మ గమనించడంతో భయపడి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో రాజేశ్వరి ఏదో సీరియల్ కి సంబంధించిన ఆడిషన్ కాల్ న్యూస్ ని చూస్తుంది. దాని గురించి బీరాకి చెప్తే బీరా ఆమెను ఎంకరేజ్ చేయకుండా నీకెందుకు యాక్టింగ్ అని అంటాడు. ఆ మాటకి డిసప్పాయింట్ అయిన రాజేశ్వరి బీరాని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత తన ఒక్కతే అక్కడే కూర్చుండి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపు విని షబీర్ అక్కడికి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంటే వచ్చింది బీరానే అనుకున్న రాజేశ్వరి అతన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పద్మ తల దూకుంటుండగా అనుకోకుండా చేతిలో ఉన్న దువ్వెన జారి కింద పడిపోతుంది. అది అటువైపుగా వెళ్తున్న షబీర్ కాళ్ళ దగ్గరే పడడంతో షబీర్ ఆ దువ్వెన్ని తీసుకొని పద్మ దగ్గరికి వస్తాడు. ఇక వీళ్ళిద్దరి పరిచయం అలాగే వీళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో షబీర్ వర్క్ లొకేషన్ లో తన ఓనర్ తనని టీ తెమ్మని అడుగుతాడు. అయితే టీలను తీసుకొచ్చిన షబీర్ కి తన షాప్ దగ్గర పోలీసులు కనిపించి భయపడిపోతుంటాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి పరిగెత్తి ఈ ఊరిని కూడా వదిలి వెళ్ళడానికి బట్టలు సర్దుతూ ఉంటాడు. ఇంతలో తన డోర్ ఎవరో నాక్ చేస్తుండడంతో వచ్చింది పోలీసులే అయ్యుండొచ్చని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో కంగారు పడుతూ ఉంటాడు. కాసేపటికి బకెట్ లో ఉన్న నీళ్ళని పోలీసులపై పోసి పారిపోవాలనే ఆలోచనతో డోర్ ఓపెన్ చేసి ఆ బకెట్ లో నీళ్లను అక్కడికి వచ్చిన వాళ్ళపై పోసేస్తాడు. కట్ చేస్తే షబీర్ ఫ్లాష్ బ్యాక్.
సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్న షబీర్ కి తన మొబైల్ షాప్ ముందున్న కాలేజ్లోనే ప్రజ్ఞ అనే అమ్మాయితో లవ్ ఎఫేర్ ఉండేది. అయితే ఒకరోజు కొందరు స్టూడెంట్స్ షబీర్ షాప్ దగ్గరికి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళ ప్రిన్సిపల్ గురించి, అతని కూతురు గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతూ ఉంటారు. అది విని షబీర్ ఆ స్టూడెంట్స్ పై కోపడితే వాళ్ళలో ఒకడు షబీర్ పైనే అరుస్తూ నీ గర్ల్ ఫ్రెండ్ కూడా మా కాలేజీలోనే చదువుతుందని జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇస్తాడు. దాంతో షబీర్ కి అతనికి మధ్య కొద్దిగా గొడవ జరుగుతుంది. మరోవైపు షబీర్ మొబైల్ షాప్ లో పనిచేస్తున్న చోటు అనే కుర్రాడు మార్నింగ్ టైంలో న్యూస్ పేపర్లు వేస్తుంటాడు. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ కి కూడా చోటునే న్యూస్ పేపర్ సప్లై చేసేవాడు. అయితే ఒకరోజు ప్రిన్సిపల్ తనకి న్యూస్ పేపర్ రావట్లేదంటూ గొడవ చేస్తుండడంతో చోటు ప్రతిరోజు న్యూస్ పేపర్ ని ఈ ఇంట్లోనే వేస్తున్నానని వాదిస్తూ ఉంటాడు. ఫైనల్లీ వాళ్ళకి అర్థమయ్యే విషయం, చోటు ఆ న్యూస్ పేపర్ ని ఇంట్లోకి కాకుండా టెర్రస్ పైకి విసిరేస్తున్నాడు. ఇక ప్రిన్సిపల్ వార్నింగ్ తో టెర్రస్ పైకి ఎక్కిన చోటు ఆ న్యూస్ పేపర్లన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇదే సిచ్యువేషన్ లో తను ప్రిన్సిపల్ కూతురు వాష్రూమ్ లో స్నానం చేస్తుండడాన్ని చూస్తాడు. అలా చాలా సేపు చూస్తూ కాసేపటికి తన మొబైల్ తీసుకొని అది వీడియో రికార్డ్ కూడా చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి స్నానం చేస్తుండడాన్ని చూడాలని కావాలనే కొన్ని న్యూస్ పేపర్లని టెర్రస్ పైకి వేసి ప్రిన్సిపల్ తిట్టడంతో టెర్రస్ ఎక్కి వాష్రూమ్ లోకి చూస్తూ ఆ న్యూస్ పేపర్లని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక చోటు ఆ న్యూస్ పేపర్లతో కిందికి వచ్చాక ఇంట్లో ఉన్న ప్రిన్సిపల్ కూతురు తాను స్నానానికి వెళ్తున్నానని ప్రిన్సిపల్ తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఈ ప్రిన్సిపల్ కి కంప్లీట్ విషయం అర్థమైపోతుంది. ఎన్నిసార్లు తిట్టినా ఈ కుర్రాడు న్యూస్ పేపర్ ని టెర్రస్ పైకే ఎందుకు విసిరేస్తున్నాడో అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే ప్రిన్సిపల్ చోటుని వెనక్కి పిలిచి అతన్ని కొట్టి ఇంకోసారి ఈ స్ట్రీట్ లో కనిపిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. కానీ కొద్ది రోజులకే చోటు తీసిన ఆ వీడియోస్ షబీర్ తో గొడవ పెట్టుకున్న అదే స్టూడెంట్ చేతికి చేరుతాయి. ఇక ఆ స్టూడెంట్ వాటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి వైరల్ చేస్తాడు. ఈ విషయం కాలేజీలో తెలిసి స్టూడెంట్స్ అంతా ప్రిన్సిపల్ ని చూసి నవ్వుతుంటారు. చివరికి ఈ విషయం ప్రిన్సిపల్ కి కూడా తెలిసి తను తట్టుకోలేకపోతాడు. చోటుపై పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. మరోవైపు ప్రజ్ఞ షబీర్ కి కాల్ చేసి బీచ్ కి రమ్మంటుంది. అయితే అప్పుడే అనుకోకుండా షబీర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో తను చోటు ఫోన్ ని తీసుకుని బీచ్ కి బయలుదేరతాడు. కాసేపటికి ప్రిన్సిపల్ ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు చోటుని అరెస్ట్ చేయబోతుంటే చోటు తనకేం తెలియదని, షబీర్ చెప్తేనే తను ఆ వీడియో రికార్డ్ చేశానని, తను చేసిన తప్పునంతటిని షబీర్ పైకి తోసేస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన షబీర్ తో గొడవపడ్డ అదే స్టూడెంట్ షబీర్ పై అబద్ధాలు క్రియేట్ చేసి పోలీసులకు చెప్తాడు. ఇటువైపు షబీర్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉండడంతో షబీర్ పారిపోతున్నాడేమో అని అనుకుంటున్న స్టూడెంట్స్ అతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఫైనల్లీ వాళ్ళకి షబీర్ బీచ్ దగ్గర ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ తో వెంటనే బీచ్ దగ్గరికి వెళ్లి షబీర్ ని ప్రజ్ఞాని దారుణంగా కొడుతుంటారు. విషయం ఏంటో తెలుసుకున్న షబీర్ తన తప్పు చేయలేదని, తనని ప్రజ్ఞాని వదిలేయమని బ్రతిమలాడుతూ ఎలాగోలా వాళ్ళ చేతుల నుండి తప్పించుకొని ప్రజ్ఞతో కలిసి పారిపోతూ ఉంటాడు. కట్ చేస్తే సీన్ ప్రెజెంట్ లో యాక్చువల్ గా షబీర్ ఇంటికి వచ్చింది పోలీసులు కాదు, పద్మ. ఇక షబీర్ పోసిన నీళ్ళన్నీ పద్మ ఒంటిపై పడడంతో షబీర్ చాలా కంగారు పడుతూ ఆమెకి సారీ చెప్తూ ఉంటాడు. ఇటు పద్మ షబీర్ చేసిన దానికి అతనిపై ఏమాత్రం గొడవ చేయకుండా అతన్ని క్షమించి టీ తాగడానికి తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఆల్రెడీ తన గర్ల్ ఫ్రెండ్ ప్రజ్ఞని పద్మలో ఇమాజిన్ చేసుకుంటున్న షబీర్ ఇప్పుడు పద్మ ఇచ్చిన ఆఫర్ ని కాదనలేక ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్తాడు. కానీ కాసేపటికే పద్మ హస్బెండ్ రంగా ఇంటికి వచ్చేస్తాడు. ఇక రంగా డోర్ తీయమని అరుస్తూ ఉంటే పద్మ షబీర్లు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లోకి వెళ్తారు. ఫైనల్లీ పద్మ షబీర్ ని మంచం కింద దాచేస్తే రాత్రయ్యాక రంగా తన ఫ్రెండ్ ని ఇంటికి పిలిచి డ్రింక్ చేస్తూ ఉంటాడు. రంగా ఫ్రెండ్ విషయానికి వస్తే అతను పద్మాని చాలా వియర్డ్ గా చూస్తూ ఆమెను సెడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కాసేపటికి రంగా వాష్రూమ్ కెళ్ళాక అతను పద్మ దగ్గరగా వస్తూ ఆమెని టచ్ చేయాలని చూస్తాడు. అది చూసి భయపడ్డ పద్మ అతన్ని వెనక్కి తోసేస్తే ఇంతలో వాష్రూమ్ లో నుండి బయటికి వచ్చిన రంగాకి సిచ్యువేషన్ అర్థమై ఫ్రెండ్ వి కదా అని ఇంటికి డ్రింక్ చేయడానికి పిలిస్తే నా భార్య పైనే కన్నేస్తావంటూ అతన్ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడతను రంగాని ఆపి నీ భార్య ఏమన్నా పతివ్రత అనుకుంటున్నావా అంటూ ఆమె వచ్చిపోయే మగవాళ్లపై కావాలనే దువ్వెన విసురుతూ వాళ్లతో మాట్లాడుతుంటుందని, తనని కూడా చాలా సార్లు టెంప్ట్ చేసే ప్రయత్నం చేసిందని చెప్తాడు. అది విన్న రంగా అతన్ని బయటికి తోసేసి పద్మాని కొట్టి ఆమెతో బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. ఇటువైపు మంచం కిందున్న షబీర్ కి కూడా రంగా ఫ్రెండ్ చెప్పిన మాటలు అర్థమై రంగా పద్మాని ఫోర్స్ చేస్తున్నా అతను ఎలాంటి రియాక్షన్స్ లేకుండా సైలెంట్ గా అక్కడే ఉండిపోతాడు. మరోవైపు ఆడిషన్ కోసం వచ్చిన రాజేశ్వరి ఇదే ఆడిషన్ నిర్వహిస్తున్న డైరెక్టర్ కి సంబంధించిన పద్మశ్రీ అవార్డ్ ని ఎవరో దొంగలు ఎత్తుకెళ్లిన న్యూస్ ని చూస్తుంది. యాక్చువల్ గా ఆ అవార్డ్ ని ఎత్తుకెళ్లింది ఎవరో కాదు, బీరా. ఇక ఈ విషయం తెలిసిన రాజేశ్వరి వెంటనే ఆ అవార్డ్ ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయమని, అప్పుడే నీ మొహాన్ని నాకు చూపించమని బీరాతో చెప్పి తన ఆడిషన్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లిపోతుంది.
మరోవైపు నెక్స్ట్ డే రంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో షబీర్ కూడా వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే పద్మ అతన్ని ఆపుతుంటే నీ అసలైన క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైందంటూ షబీర్ పద్మతో చాలా నీచంగా మాట్లాడుతుంటాడు. తర్వాత బయటికి వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తుంటే యాక్చువల్ గా ఆ డోర్ ని రంగా ఆల్రెడీ బయటి నుండే లాక్ చేసి వెళ్ళాడు. ఇక చేసేదేమి లేక షబీర్ తల పట్టుకొని అక్కడే కూర్చుండిపోతాడు. అప్పుడే పద్మ తన గురించి షబీర్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి తనెవరనేది తనకే తెలియదని, తన పేరేంటో ఊరేంటో అస్సలు గుర్తులేదని, కనీసం బయటి వాళ్ళెవరైనా తనని గుర్తుపడతారేమోననే ఆశతోనే అందరితో పరిచయం పెంచుకుంటున్నానని, కానీ చాలా మంది తనని తప్పుగా అర్థం చేసుకుంటూ తనతో ఫిజికల్ ప్లెజర్ ని మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని బాధపడుతుంది. ఇక ఇదంతా విన్న షబీర్ తను పద్మాని అపార్థం చేసుకొని తప్పు చేశానని ఫీల్ అవుతాడు. ఆమె సిచ్యువేషన్ ని కంప్లీట్ గా అర్థం చేసుకుంటాడు. తర్వాత తన గతాన్ని కూడా పద్మాకి చెప్తాడు. యాక్చువల్ గా ఆ రోజు షబీర్ ప్రజ్ఞలు స్టూడెంట్స్ నుండి తప్పించుకొని పారిపోతుండగా ప్రజ్ఞ అనుకోకుండా లారీ కింద పడి చనిపోతుంది. ఇలా తన స్టోరీని చెప్పిన షబీర్ ప్రజ్ఞని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పద్మ షబీర్ ని ఓదార్చి తనే తన చేతులతో అతనికి అన్నం తినిపిస్తుంది. మరోవైపు రాజేశ్వరి మదర్ ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ తో పోలీసులు రాజేశ్వరి ఇంటికి వస్తారు. యాక్చువల్ గా రాజేశ్వరి తను ఆడిషన్ కి వెళ్లే ముందు తన మదర్ కి చెప్పి వెళ్ళలేదు. దాంతో రాజేశ్వరి మదర్ రాజేశ్వరి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇదే టైంలో అక్కడికి వచ్చిన రంగా నడుముకి మిస్ అయిన పద్మశ్రీ అవార్డు కనిపిస్తుంది. దాన్ని చూసిన రాజేశ్వరి పోలీసులకి చెప్తే ఆ పోలీసులు రంగాని అరెస్ట్ చేస్తారు. నిజానికి బీరానే రంగాకి ఆ అవార్డుని అమ్మేశాడు. మరోవైపు గదిలో ఉన్న షబీర్ పద్మాలు రంగా వాయిస్ విని భయపడిపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటారు. ఇదే సిచ్యువేషన్ లో షబీర్ పద్మ వీపుపై ఉన్న టాటూని చూస్తాడు. ఇక్కడే ఈ కథలో అల్టిమేట్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. యాక్చువల్ గా పద్మ ఎవరో కాదు, ప్రిన్సిపల్ కూతురు సాక్షి. తన బాత్రూమ్ వీడియో వైరల్ అయ్యాక ఆ అవమానాన్ని భరించలేకపోయిన సాక్షి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. కానీ తన ఆ ప్రయత్నంలో తలకి మాత్రమే గాయమై గతాన్ని మర్చిపోయి తనెవరో తనకే తెలియని కండిషన్ లో రంగా దగ్గరికి చేరుతుంది. యాక్చువల్ గా రంగాకి భార్య పిల్లలు ఉన్నా కూడా సాక్షిని తనతో ఉంచుకుంటూ ఆమెకి పద్మ అని పేరు పెట్టి ఈ గదిలో లాక్ చేసి కేవలం ఫిజికల్ ప్లెజర్ కోసం మాత్రమే వాడుకుంటూ ఉన్నాడు. అయితే షబీర్ జరిగిందంతా సాక్షికి ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆమెకి ఇంకా అసలేం గుర్తులేని కండిషన్ లోనే ఉంటుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ఈ ఊరికి దూరంగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడానికి వెళ్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.